ఏదైతే గోమిత్ర ఫౌండేషన్ మరియు కొన్ని గోశాలకు సంబంధించినటువంటి గో ప్రతినిధులు అదేవిధంగా సాధుకులు అదేవిధంగా ఎలాగైతే మన భారతదేశంలో గోవు తల్లిగా పూజిస్తాం అటువంటి తల్లులైనటువంటి తల్లులు కూడా వచ్చి ఈవేళ మా యొక్క విశాఖపట్నం అదేవిధంగా విశాఖపట్నం ఏదైతే అనకాపల్లి ఈ యొక్క అనంతపురం జిల్లాలో దాన్ని కలుపుకుని విజయనగరం జిల్లా వీటిల్లో ఎక్కువగా అక్రమంగా గో రవాణా జరగకుండా సభ్యులను కూడా ఎక్కువగా పంపించేస్తున్నారు. ఇది ఈ జిల్లాల మీద ఉండడం వలన ఎక్కువగా ఏదైతే ఆవులు చంపడానికి ఈ రోడ్డు మీద వెళ్తుంది. అందులో భాగంగా నిన్న ఆపితే మా పిల్లల్ని కొట్టడంతో పాటు ఒక అబ్బాయి చావు పట్టుకుని పైకి వచ్చాడు. అలా వచ్చినటువంటి వ్యక్తిని అక్కడ ఏదైతే నక్కపల్లి సిఐ గారు అక్కడ లోపలికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి బట్టలు ఇచ్చి కొట్టడమే కాకుండా కాబట్టి ఎక్కడ అన్యాయం జరిగింది, ఎవరు అన్యాయం చేస్తే వాళ్ళు కొట్టకుండా వాళ్ళు జైల్లో పెట్టుకున్నా ఆవులు ఆపే వాళ్ళు జైల్లో పెట్టి ఒకసారి ఆ సీఐకి మేము తెలియజేస్తున్నాం. దీంతో పాటు ఏదైతే మా పిల్లల మీద లేదు గోవుల్ని రక్షించాలనుకున్నటువంటి గోశాల యజమానులు కానీ లేదనుకుంటే గోవుల్ని ఆపేటటువంటి గోరక్షలు కానీ వీళ్ళ మీద ఎవరైతే దాడి చేయాలనుకున్నటువంటి ప్రధానికులు ఉన్నారు, ఎవరైతే గాంధీ శ్రీను ఇంకో వ్యక్తి జామిశేఖర్ ఈ యొక్క దొంగపోతుల్ని ఖచ్చితంగా ఇమీడియట్ గా ఏదైతే యొక్క ఎస్పీ గారు డిఎస్పీ గారు కలిపి ఖచ్చితంగా అరెస్ట్ అయిపోతే రాబోయే రోజుల్లో ఎంతగానో మేము తగ్గిస్తాం. ఎందుకంటే వాళ్ళిద్దరి వల్ల ఎక్కడ రవాణా కానీ లేదా ఆవులు చంపేటటువంటి విధి కానీ జరగడానికి గల కారణం ఆ ఇద్దరిని కానీ జైల్లో పెట్టకపోతే ఇప్పుడు 50 మందితో రాబోయే రోజుల్లో ఇది 50,000 మందితో పోలీస్ స్టేషన్ ని ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టడించే కార్యక్రమాలు చేస్తాం. తర్వాత ఏం జరిగినా బాధ్యత పోలీసు వారికి మరియు ఎంఆర్ఓ గారిని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం కొత్తగా మారింది. ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్న స్వామీజీల తరఫున గోవులకి ఏమైనా రక్షణగా కానీ గోవులకు మేత కానీ ఇవి ఏ చట్టాలు మా యొక్క గోశాలను నడిపేటటువంటి రావాల్సినటువంటి రాయితీలో చట్టాలు ఏవో అవి ఇవ్వమని మహాప్రభువులను మేము మీరే సమక్షంగా అడుగుతాం. మీరే మిమ్మల్ని మీ డబ్బులు అడగట్లేదు, మీ ఆస్తులు అడగట్లేదు. గోశాల 5 ఎకరాల స్థలం గవర్నమెంట్ స్థలం ఇవ్వమని చెప్పి రూల్ ఉంది. ఆవులకి దాని ఇవ్వడం కోసం నెలకి ఎంతో ఇవ్వాలని చెప్పి ఒక సంఖ్య ఉంది. దయచేసి మీరు పాటిస్తారని మాకు నమ్మకం, ఎందుకంటే మీకు ఓట్లేసి గెలిపించుకున్నాం కాబట్టి దయచేసి మీరు పాటించండి. ఆ జామిశేఖర్ అనేటటువంటి పోరంబోకిని అదేవిధంగా కాడిశ్రీ అనేటటువంటి పోరంబోకిని ఇమీడియట్ గా అరెస్ట్ చేయకపోతే వాళ్ళ ఇంట్లో మీద అవసరం మేము దాడి చేస్తాం. ఎందుకు ఈ మాట నేను ఆడుతున్నానని చెప్పి ప్రభుత్వ అధికారులు మీరు అనుకోవచ్చు. నన్ను చంపుతానంటే అడుగుతూ వచ్చి దమ్ముంటే ఏ మగాళ్ళు చంపమనండి. అప్పుడు వాళ్ళు ఈ యొక్క దందాగిరి చేయమనండి. ఏదింత ఘోరమా ప్రతి టోల్ గేట్ విగ్రహాలు మంచిగా దందా చేస్తారా? సినిమాల్లో చూసేవాళ్ళండి. ఇంత ఘోరమా రియల్ గా చూసాను రాత్రి. కాబట్టి ప్రభుత్వం